తెలంగాణ కేబినెట్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో భేటీ కానుంది. మంత్రిమండలి సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. జూన్ 4లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపై చర్చించాలని ఈసీ ఆదేశించింది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీ అంశాలను ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాయిదా వేయాలని ఆదేశించింది ఎన్నికల సంఘం. ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అధికారులు ఎవరూ కేబినెట్ సమావేశానికి పిలవవద్దని సూచించింది. అయితే ధాన్యం కొనుగోలు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల నిర్వహణ, జూన్ నుంచి విద్యాసంస్థలు తెరిచేందుకు ప్రణాళిక వంటి అంశాలకే కేబినెట్ పరిమితం కానుంది. తెలంగాణ కేబినెట్ సమావేశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతుందని చెప్పుకోవచ్చు. కేబినెట్ సమావేశాల్లో పలు కీలక అంశాలపైన కూడా చర్చించబోతుంది. ఇవాళ జరిగే సమావేశంలో మాత్రం ఎలాంటి అంశాలపై చర్చ జరగబోతుందన్న దానిపైన కూడా అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం ఆ 2 అంశాలపైన రైతులు కాబట్టి అదేవిధంగా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంశాల మీద మిగతా అంశాలపై కూడా చర్చించవచ్చు అని చెప్పేసి కూడా ఇప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం సూచనలు కూడా చేస్తుంది. ఇందులో ఇప్పటికీ ఎజెండా అంశానికి వస్తే మాత్రం కరెక్ట్ యాక్షన్ ప్లాన్, అదేవిధంగా ఈ విద్యా సంవత్సరంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు, అదేవిధంగా విద్యార్థులకు సంబంధించిన పాఠ్యపుస్తకాల పంపిణీ, అదేవిధంగా విద్యార్థులు స్కూళ్లకు వచ్చి హాజరయ్యే విధంగా కూడా స్ఫూర్తించడం అయితే ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ సిద్ధం చేస్తున్న దానిపై కూడా ఆ కేబినెట్ సమావేశం మాత్రం ముగిసిన అనంతరం ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. జూన్ 2 రాష్ట్ర అవసర దినోత్సవ వేడుకలపై కూడా ఆ కేబినెట్ లో చర్చించబోతున్నారు. 10 రోజుల పాటు కూడా ఈ ఉత్సవాలు నిర్వహించాలని దృష్టిలో ప్రభుత్వం కూడా 5 రోజులు భావిస్తుంది కాబట్టి జూన్ 2 నుంచి 20 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ఏ రోజు కూడా ఆ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పొచ్చు. దీంతో పాటుగా ఇప్పటికీ ఆ ఫీజు నియంత్రణపై కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్పొరేట్ ఆ ప్రైవేట్ స్కూల్స్ కాలేజీల ఫీజు నియంత్రణపై కూడా ఒక ఆలోచన చేయాలని గత నుంచి కూడా ప్రభుత్వం ఆ భావించడం నేపథ్యంలో వాళ్ళ ఫీజు నియంత్రణపై కూడా ఎలాంటి ఆ నిర్ణయం తీసుకోబోతుంది అనే దానిపై కూడా ఒక ఆసక్తికి ఆ రైతుల సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా మేడిగడ్డ సింధిల్లా అన్నారం బ్యారేజీలపై కూడా ఇదివరకు ఎన్డీఎస్సీ రిపోర్ట్ కూడా ప్రభుత్వం కూడా ఇప్పటికే సమీక్ష సమావేశాలు నిర్వహించింది కాబట్టి మరోసారి కూడా కేబినెట్ సమావేశంలో నిర్ణయించి సమావేశంలో కూడా చర్చించబోతున్నారు. చర్చించిన అనంతరం మాత్రం అక్కడ బడిగడ్డ ప్రాజెక్టు ఏదైతే మరమ్మతులు చేపట్టిన అంశాలపై కూడా కేబినెట్ లో చర్చించి ఎన్ని నిధులు విడుదల చేయబోతున్నారు అన్న దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. ఇప్పటివరకు ఎన్డీఎస్సీ ఇచ్చిన రిపోర్ట్ మాత్రం 2019 సమయంలోనే ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన చాలా వరకు కూడా వచ్చే రోజుల్లో ఇబ్బందులు తలెత్తే విధంగా కూడా ఎన్డీఎస్సీ రిపోర్ట్లో కూడా ఇప్పటివరకు పేర్కొందని చెప్పి ప్రభుత్వం చేస్తున్న ఆ నేపథ్యంలో మాత్రం ఇంకా ఇలాంటి అంశాలపైన కేబినెట్ ఎజెండాగా ఉండబోతుంది అన్న దానిపైన కూడా ఒక క్లారిటీ రావాలి. దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలపైన కూడా ఇప్పటివరకు ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటివరకే భూముల ఆ ధరల పెంపు, దాంతో పాటుగా మద్యంతో సంబంధించినంత వరకు మధ్య ధర కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా భారీగా ఆదాయం రాబట్టుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి మధ్య ధర మీద పెంచుతుంది అన్న దానిపైన కూడా క్లారిటీ అయితే రావాలి. ఇలాంటి అంశాలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం, అదేవిధంగా ఆ విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పరిస్థితి, దాంతో పాటుగా ఫీజు నియంత్రణ, ఆ ధాన్యం కొనుగోలు అంశంపైన కూడా ఇలా కేబినెట్ ఎజెండాగా ఉండబోతుందని చెప్పొచ్చు. ధాన్యం కొనుగోలు సంబంధించిన రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక పక్క ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు, మరోపక్క వర్షాలు కూడా కురుస్తున్న నేపథ్యంలో చాలా కాలాల్లో కూడా ధాన్యం ఇప్పటివరకే పరిచయం అవుతుంది. అలాంటి వాటికి సమస్యలు రైతాంగం ఎక్కడ కూడా ఇబ్బందులు పడకుండా కూడా ఆ ధాన్యం కొనుగోలు పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకుపోతుందన్న దానిపైన కూడా ఒక క్లారిటీ కావాలి. దీంతో పాటుగా వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని కూడా గతంలో కూడా ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు కూడా ప్రకటించారు కాబట్టి ఆ బోనస్ అంశంపైన కూడా ఏదైనా ఆ కేబినెట్ లో నిర్ణయించి మాత్రం నిర్ణయం తీసుకుపోతున్నారా అన్న దానిపైన కూడా స్పష్టత రావాలని ఉంది. థ్యాంక్ యూ ప్రవీణ్.